మంత్రపుష్పం గురించి మనం తెలుసుకుందాం. దేవాలయాల్లో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు. పరమాత్మ సర్వత్రా ఉన్నాడని మంత్రపుష్పం చెబుతుంది. మానవుల లోపల బయట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నదని, ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉందో ఈ మంత్రపుష్పం చెబుతుంది. మానవ శరీరంలో ముకుళించుకొని ఉన్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం ఉంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్లగింజ మొనల దేవదేవుడు అనురూపంలో ఉన్నాడు అని మంత్రపుష్పంలో వర్ణించబడినది. చేతిలో పుష్పాలని తీసుకొని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి నమస్కరించి ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని భక్తుల విశ్వాసం. మనిషిలో ఉన్న పరమాత్మ ఉనికిని తెలియజేసి భక్తుడు పరమాత్మ ఒకటే అని అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని విన్నప్పుడు కళ్ళు మూసుకొని పరమాత్మని దర్శనం చేసుకోవాలి. అన్ని శుభాల్ని కలగజేసే శ్రీమన్నారాయణునికి నమస్కారం చేసుకుని శ్లోకపాదంతో మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడని, నా శక్తి రహితుడని మంత్రపుష్పంలో 3వ శ్లోకం చెబుతుంది. చీకటి వెలుగులు సూర్యుడికి వలన సంభవిస్తాయి. ఆ సూర్యుడిని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే దైవం పరంజ్యోతి అంటారు. అనే పరమాత్మ జ్ఞానం అని, అది చేసేవాడే 2 నారాయణుడే అని మంత్రపుష్పం చెబుతుంది. ఓం శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.